చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యక్షేత్రం తిరుమల పవిత్రను వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశారని అన్నారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని చెప్పారు. మనిషి పుట్టిన వారెవరైనా కూడా ఇలాంటి మాటలు మాట్లాడారని, ఇలాంటి ఆరోపణలు చేయరని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు నాయుడు వెనకాడారని మరోమారు నిరూపితమైందని చెప్పారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో తాను, తన కుటుంబం ఆ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇక టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సైతం చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలు దారుణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం టీటీడీని వాడుకోవడం సరికాదన్నారు. తిరుమలలో అన్నప్రసాదాల విషయంలో అధికారుల ప్రమేయం ఉండదన్నారు. తప్పుడు ఆరోపణలతో చంద్రబాబు పబ్బం గడపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా అదే. సుబ్బారెడ్డి గారు మనిషి పుట్టిన వాళ్ళు ఎవ్వరూ అలాంటి పనులు చేయరని అన్నారు. కానీ మీరు చేశారు అనేది సీఎం గారి ఆవేదన, బాధ అంటూ కౌంటర్ ఇచ్చారు. తిరుమల క్షేత్రాన్ని రాజకీయ లబ్ధి కోసం ఎలా వాడుకున్నారో, భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతీశారో, కలియుగ వైకుంఠాన్ని ఎంత అపవిత్రం చేశారో ఏ ఒక్క హిందూ భక్తుడు మర్చిపోలేదని అన్నారు.